సార్, ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి అసలు ఎందుకు దాడి చేస్తుంది? ఈ ఇరాన్‌లోని ప్రభుత్వాధినేతలను అసలు ఎందుకు అంతం చేయాలనుకుంటుంది? సింపుల్ అండి రామ్ గారు. ఏందంటే, ఇదివరకి ఇజ్రాయెల్ అండ్ యూఎస్ ఇండైరెక్ట్‌గా ఆ యొక్క ఇరాన్‌తోని దాడి చేశాయన్నమాట. లేదా ఇరాన్ కూడా పరోక్షంగా దాడి చేసింది. కాపోతే ఈ మధ్యలో ఆ వార్ కాస్త డైరెక్ట్‌గా మారింది. ఇదెందుకు అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వెస్ట్ ఏషియా, మీరు ఇందాకల మిడిల్ ఈస్ట్ అన్నారు గదా! మనం మిడిల్ ఈస్ట్‌ని కొద్దిగా టెక్నికల్‌గా వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా అని కూడా అంటామనమాట. ఈ మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి డామినేషన్ పోర్ అనమాట. అంటే డామినేషన్ ఫైట్ గురించనమాట. అంటే ఇరాన్ ఎప్పుడైతే గనక ఎక్కువ డామినేట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ప్రాబ్లమ్ వచ్చేది ఎవరికి? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఎవరి ఫ్రెండు? అమెరికా ఫ్రెండు. అంటే నంబర్ 1 ఫ్యాక్టర్ వచ్చేసేసి మిడిల్ ఈస్ట్‌లో డామినేషన్ గురించి. సెకండ్ వన్, ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ వెపన్స్ డెవలప్‌మెంట్‌లో చాలా అడ్వాన్స్ స్టేజ్‌లోకెళ్ళిపోయింది. ఇరాన్ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్‌ని, న్యూక్లియర్ వెపన్స్‌ని డెవలప్ చేసే స్టేజ్‌కెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఇరాన్‌ని కట్టడి చేయలేకపోతే ఇంకెప్పుడు కట్టడి అన్నటువంటి ఈ యొక్క ఒక నిర్ణయానికొచ్చినటువంటి సందర్భంలో ఇదివరకు ఉన్నటువంటి ఇండైరెక్ట్ వార్ కాస్త ఇప్పుడు డైరెక్ట్ వార్‌కి దారితీసిందని చెప్పొచ్చు మనం.